కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సప్తమంలో రవి, కుజ, శనులు ఉన్నారు. 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది. అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రమేయం లేకుండానే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో మనకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అదేవిధంగా నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల చాలా మెలకు అవసరం. 6ంట రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. వ్యయంలో కేతువు. మీ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన భావం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విచక్షణ కూడా కోల్పోతుంటాం. కోపతాపాలకు దూరంగా ఉండడం, అన్నీ మనకి తెలుసు అనే భావంతో ముందుకు వెళ్ళడం, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా కొంతమంది పరిస్థితులు క్రియేట్ చేయడం వల్ల కూడా మన ఇబ్బందికరమైన వాతావరణం లోనై కోపతాపాలకు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. దైవానుగ్రహం వల్ల ప్రతిదీను దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుని వెళ్ళాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. మెడలో దక్షిణామూర్తి రూపు వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం జరుగుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. ఒక హౌసింగ్ లోన్ మంజూరై గృహప్రవేశాన్ని చేసుకోవాలనే ఆలోచనతోటి కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రులతోటి, సహోదరులతోటి చక్కగా కాలాన్ని గలుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని సందర్శించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు చక్కటి కాలం అని చెప్పవచ్చు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది నెరవేరే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ వారం చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. గడిచిన వారం ఎంత బాగుందో అంతకంటే ఈ వారం ఇంకా బాగుంటుంది. వీరికి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకుపోదాం. నాకు కావాల్సిన కెరియర్లో గ్రోత్ కావాలి, 10 మందిలో మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు. ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడడం కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు, లేదా గట్టి కుదిరి కావచ్చు, ఏదైనా సరే చక్కటి ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ధనం ఖర్చు పెట్టే విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు బాగుంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పాల సంబంధించిన ఉత్పత్తులకి అంత అనుకూలంగా లేదు, కొంచెం జాగ్రత్త వహించండి. కొత్తగా హోటల్ పెడదాం అనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కాబట్టి వాటి విషయంలో కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చోటు చేసుకుంటుంది. దుర్గా స్తోత్రాన్ని పఠించడం, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించినట్లయితే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఓం నమస్తే అవతులతోటి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఇంట్లో నరదిష్టి కానీ గ్రహదిష్టి కానీ తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, పిల్లలు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం, స్త్రీలు కాలభైరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in